ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి, సైబరాబాద్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. నాడు సైబరాబాద్ నిర్మాణ సమయంలో నా మీద విమర్శలు చేసినట్టు నేడు అమరావతి విషయంలోనూ చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా వీటికి నిధులు ఖర్చు చేయకపోయినా తనకు పేరు వస్తుందన్న అసూయతో అంతా అక్కడే ఖర్చు చేస్తున్నామంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యర్థులంతా నేను చేపట్టిన ప్రాజెక్టులు బాగాలేదన్న కారణంతో విమర్శించలేదు, నాకు పేరు వస్తుందని విమర్శించారు. సైబరాబాద్ నిర్మాణ సమయంలో రాష్ట్రం డబ్బంతా అక్కడే ఖర్చు చేస్తున్నాను కాంగ్రెస్ నాయకులు విమర్శించేవాళ్ళు. అప్పట్లోనూ ప్రభుత్వ పరంగా డబ్బేమీ ఖర్చు పెట్టకుండానే రాష్ట్రం కోసం వనరులు సృష్టించాను. దానివల్ల తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. అమరావతికి ప్రభుత్వం తరపున డబ్బులు ఏమీ ఖర్చు చేయట్లేదు. రైతులు 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు. దాని ద్వారా డబ్బు సంపాదించి నగర నిర్మాణంతో పాటు ఆ పురోగతిలో వాళ్ళని భాగస్వాములు చేస్తున్నా. దానివల్ల వాళ్ళకి డబ్బు వస్తుంది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం కొందరు నాయకులకు మింగుడు పడట్లేదు, అందుకే విమర్శిస్తున్నారు. అమరావతి రేపు రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. ఒకసారి నా దృష్టికి వచ్చింది మనసుతో ఉండిపోతుంది, దాన్ని ఆచరణలో పెట్టే వరకు అది మనసులో నుంచి పోదు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఖర్చు ఏం పెట్టకుండానే దాని అంతటా